పెన్ను, పెన్సిలు, ఎరైజరు, పుస్తకం. పెన్ను, పెన్సిలు, ఎరైజరు, పుస్తకం. ఈ 4 పదాలు వచ్చేటట్టుగా భారతం. వా, చాలా చక్కగా. పెన్ను, పెన్సిలు, ఎరేజరు, బుక్, భారతం, పుస్తకం. ఓకే. పెన్ను, పెన్సిలు, ఎరైజర్, పుస్తకం. ఈ 4 పదాలతో భారత అర్థంలో ఒక పద్యం. ఈ 4 పదాలు మీరు వాడుకోకూడదు. అంటే మీరు పెన్ను పట్టొద్దు, పెన్సిల్ పట్టొద్దు, ఎరేజర్ పట్టొద్దు, పుస్తకం లేకుండా మీరు ఆసుగా చెప్పాలి. మనకి ఇక్కడ పృచ్ఛకులు లేరు. పృచ్ఛకుడి పాత్ర కూడా పోషించమంటే పోషిస్తాను నేను. అమ్మాయిలు నడకని హంస నడక అంటారు, అబ్బాయిలు నడిస్తే ఓహో హింస నడక. ఎందుకంటే వాళ్ళంతా అమ్మాయిలు వెనకే నడుస్తారు కదా, అది హింసించే నడక అవుతుంది. సో హింస నడకే అంటారు. కాదండి, స్త్రీలది హంస నడక, పురుషులది ప్రశంస నడక. వాళ్ళు చక్కగా ఒయ్యారంగా వెళుతుంటే వాళ్ళు ప్రశంసిస్తూ వాళ్ళు నడుస్తూ వెళ్తూ ఉంటారు. అది బాగుంది, చాలా బాగుంది. చాలా బాగా మీ వరకు మీకు ప్రశంస అండి, అది ఆడవారికి మాత్రం హింసలాగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి అసలు తల్లే పిల్లలకి నేర్పుతుంది. మనం ఏం చేస్తాం చెప్పండి, చిన్నప్పుడు అమ్మ కొంగు పట్టుకొని నడుస్తూ వెళ్తాం వెనకాల. కానీ అప్పటి నుంచి అలవాటు అయిందండి, అది చిన్నప్పటి నుంచి నేర్పారు. అది ప్రకృతి కూడా ప్రకృతి నేర్పింది. అది అంతేగాని పట్టుకోవడం నేర్పిందండి, అమ్మాయి కొంగును పట్టుకోమని లేదు. ఇది వరకు ఉగాది అంటే చక్కగా దేవాలయ ప్రాంగణాల్లో ఇలాంటి కవి సమ్మేళనాలు, అవధాన ప్రక్రియలు ఇలాంటివన్నీ వచ్చేవి. ఇప్పుడు ఎక్కడున్నాయి ఇవన్నీ? అందుకే ఈ వేదిక. పెన్నురము జీల్చ యుద్ధాన భీముడపుడు. దుశ్శాసనుని యొక్క రొమ్మును చీలుస్తాను అని కదా భీముడు చేసినటువంటి ప్రతిజ్ఞ. పెన్నురము అంటే పెద్దదైన ఉరము, విశాలమైన ఆయన వక్షస్థలాన్ని యుద్ధంలో భీముడు చీల్చినప్పుడు అన్న చోట పెన్ను ఉందండి. పెన్నురము అంటే పెద్దదైన ఉరము అని అర్థం. పెన్నురము జీల్చ యుద్ధాన భీముడపుడు. ఏం జరిగింది? చూడ సిలువయగల్గే. సిలువ అని అంటే బాధ అని అర్థం ఉందండి. కాబట్టి పెద్ద బాధ కలిగింది ఎవరికి? ఆ కౌరవ సూరులకును. చూడ సిలువయగల్గే సూరులకును. ఇక్కడ ఏ పదం దొరికింది మనకి? పెన్సిల్ దొరికింది. పెన్ను, పెన్సిల్ అయ్యాయి. ధరయే. మరి ఆ ఘటనని మొత్తం ప్రపంచం చూసింది కదా, అప్పుడు ఏమనుకుందట భూమి? ధరయే రే జరిగేననుచు. ఎవరున్నారు ఇక్కడ? ఎరేజర్. ధరయే రే అంటే అక్కడ ఆశ్చర్యం అన్నమాట. ధరయే రే జరిగేననుచు పరమ మచ్చరువయే భారత పుస్తక రూపు ఇదియే. పరమ మచ్చరువయే భారత పుస్తక రూపమిదియే అని మీరు అడిగిన పెన్ను, పెన్సిల్, ఎరేజర్, పుస్తకం 4 వచ్చేసాయి. ఆ 4టితోనూ భారతంలో ఒక అంశాన్ని